ఒకటే ఒకటి ఉండాలి. ఒక డి డెడికేషన్, ఇంకో డి ఏంటి, నో డిస్ట్రాక్షన్. ఇప్పుడిప్పుడు అడుగులు వేస్తున్నారు కదా, తప్పులు చేయొచ్చు, కానీ బై మిస్టేక్స్ యూ హ్యావ్ టు లెర్న్ సమ్ వాట్. అవుట్కమ్ కావాలి. రాని 0 రాని, 1 మార్క్ రాని, 2 మార్క్స్ రాని, నెక్స్ట్ టైం దాన్ని ఏం చేసుకోండి, డెవలప్ చేసుకోండి. యూపీఎస్సీకి మెచ్యూరిటీ అనేది ఉండాలి. అరే మినిస్టర్స్కి కూడా కొన్ని సందర్భాలు ఆధారపడేస్తారు. అలాంటిది ఒక బ్యూరోక్రాట్కి ఉంది. ఇప్పటి వరకు ఉంది యూపీఎస్సీ అంటే మనకు సరే సార్ ఓసీ 32, ఓబీసీ 35, ఎస్సీ ఎస్టీ అన్లిమిటెడ్ 37, అది వేరు. ఎంత త్వరగా కొట్టాం. నిన్న హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి 28 30 ఇయర్స్ ఉంటాయి. ఆయన వస్తే 60 ఇయర్స్ ఉన్న హెచ్ఎంస్, 60 ఇయర్స్ ఉన్న డిఈఓ, 55 ఇయర్స్ ఉన్న డెప్యూటీ ఈఓ ఇలా నిలబడ్డారు. మీరేమనుకోకండి, మొన్న నేను ఇక్కడ వచ్చేటప్పటికి ఒక 10 or 8 క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. చూస్తే క్వశ్చన్ ఏముంది, ఫైండ్ అవుట్ అన్ ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్ అని ఉంది. అర్థమైందా? ఉందా క్వశ్చన్? లేదా సమ్ వాట్ వేరే వర్డ్స్ వచ్చి ఉండొచ్చు. అక్కడ ఏమిచ్చాడు, ఏ క్రాప్ ఫీల్డ్, ఓకే ఏంటి ఇంకేమిచ్చాడమ్మా చెప్పండి, ఏ క్రాప్ ఫీల్డ్, ఏదో నేషనల్ పార్క్ ఇచ్చాడు, అట్లా ఒక 4 ఇచ్చాడు. అంటే ఇక్కడ ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ యూ, ఐఎమ్ నాట్ ఏంటి మిమ్మల్ని నేను డిస్కరేజ్ చేయడానికి కూడా లేను. ఇప్పుడు మా లాంటి వాళ్ళు ఉండి మీరు యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్లియర్ చేయకపోతే మీరు కట్టిన డబ్బులకి విలువేముంటుంది? ఏ తల్లి? ఓకే ఎన్విరాన్మెంట్లో ఇచ్చారు, చూశాను. నేను పేర్లు చెప్పను, పేర్లు నా బ్రెయిన్లో ఉన్నాయి. మీరు అయినా ఏం బాధపడద్దు, ఎందుకంటే మీరు ఇప్పుడిప్పుడే బడ్డింగ్ స్టేజ్లో ఉన్నారు. బడ్స్ కదా మీరు, అంతేనా? నాట్ బడ్డీస్. ఏమంటున్నాను? బడ్ అంటే ఏంటి? మొగ్గ. ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నారు కదా, తప్పులు చేయొచ్చు, తప్పులు చేయొచ్చు అమ్మా, తప్పులు చేయొచ్చు, ఎన్నైనా చేయొచ్చు, కానీ బై మిస్టేక్స్ యూ హ్యావ్ టు లెర్న్ సమ్ వాట్. అవుట్కమ్ కావాలి. దాన్నే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటాం, టారంటైక్. అండ్ మీకు 1/3 నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. మీకు తెలియకపోతే ఏం చేయాలి? మీరు దాన్ని లీవ్ చేయాలి. రాని 0 రాని, 1 మార్క్ రాని, 2 మార్క్స్ రాని, నెక్స్ట్ టైం దాన్ని ఏం చేసుకోండి, డెవలప్ చేసుకోండి. అర్థమవుతుందా? ఆర్ యూ గెటింగ్ మై పెయిన్? ఓకే నువ్వు కరెక్ట్గా రాస్తున్నావు, చెప్తున్నాను. ఎక్కువ రాశారు కరెక్ట్గా. ఒక 2-3 పేపర్స్లో చూసి నాకు వీళ్ళు ఆపకపోతే నేను కిందకి దూకి సూసైడ్ చేసుకునేవాడిని. అర్థమవుతుందా? అది సిల్లీ థింగ్స్ అమ్మ. ఆ మెచ్యూరిటీ మీలో ఉండాలి. యూపీఎస్సీకి మెచ్యూరిటీ అనేది ఉండాలి. మెచ్యూరిటీ ఏంటంటే అండర్స్టాండ్ చేయాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ ఏం అడుగుతుంది, దాంట్లో మనకు తెలిసింది ఉందా లేదా, మనం పెట్టాలా లేదా ఆన్సర్, అది చాలా అవసరం. అర్థమవుతుందా? మీరు ఇప్పుడేం 2025 ప్రిలిమ్స్లో మీరు ఎవరు క్లియర్ చేస్తారని నాకు నమ్మకం లేదు, కానీ 2026 ప్రిలిమ్స్ అయినా మీరు క్లియర్ చేస్తే అది మా అచీవ్మెంట్, అది మీ అచీవ్మెంట్. మీ పేరెంట్స్ మీ మీద పెట్టుకున్న ఏంటి నమ్మకానికి అది ఖచ్చితంగా అచీవ్మెంట్ అవుతుంది. ఓకే ఒకరిద్దరు ఉన్నారు, వాళ్ళు క్లియర్ చేస్తారు 25లో, ఆ నమ్మకం ఉంది. కానీ ఇదే కంటిన్యూ చేయాలి. ఇప్పుడు మీ న్యాచురల్గా మీకు ఎంతైతే నాలెడ్జ్ ఎక్వైర్ చేశారో, ఎంతైతే అండర్స్టాండింగ్ కెపాసిటీ ఉందో, ఇఫ్ యూ కంటిన్యూ అంటిల్ ద ప్రిలిమ్స్ యూ విల్ క్లియర్ ఇట్. ఇఫ్ యూ డిస్ట్రాక్టెడ్ ఫ్రమ్ దట్, ఓకే గాడ్ నోస్ అండ్ హూ నోస్ మీ రిజల్ట్ ఎలా ఉంటుందో. అర్థమైందా? ఆ పేపర్ చూసి నాకు అర్థమైపోయింది, అమ్మో అంటే ఇంకా తారాస్థాయిలో చెప్తే ఎట్లుంటుంది అనేది అర్థమైపోయింది. కానీ అయితే ఇది మీకు రికార్డింగ్ వీడియోస్ ఇచ్చే అవకాశం ఉందా రికార్డింగ్ వీడియోస్? కాబట్టి ఒకవేళ అర్థం కాకపోయినా, ఇప్పుడు నేను ఇక్కడ ట్రాన్సిషనల్ అన్నా, ట్రాన్సిషనల్ అని రాయటానికి ఏంటి ఒక 4-5 సెకండ్స్ పడుతుంది. దాంట్లో ఒక మ్యాటర్ చెప్పేస్తా కదా, నేను ట్రాన్సిస్ట్ అని పెట్టేసిన, కానీ వర్డ్ వస్తుంది కదా. మీకు డౌట్ ఉంటే ఒక్కసారి మళ్ళీ ఏం చేయాలి, చూసుకోవాలి. లేదంటే ఏం లేదమ్మా, సింపుల్, బయోస్ఫియర్ రిజర్వ్స్, ఎన్విరాన్మెంట్, ఎన్విస్ అని కొట్టండి వచ్చేస్తుంది. బయోస్ఫియర్ రిజర్వ్. ఇంకా మీకు డౌట్ ఉంది, బయోస్ఫియర్ రిజర్వ్ అని కొట్టండి, చాట్ జీపీటీ అండి మనకి దానికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇంకా డౌట్ ఉంది, బయోస్ఫియర్ రిజర్వ్ ఎన్సీఆర్టీ అని కొట్టండి. ఇంకా డౌట్ ఉంది, బయోస్ఫియర్ రిజర్వ్స్ యూపీఎస్సీ అని కొట్టండి, యూపీఎస్సీ అని కొట్టండి. ఆ క్లియర్ ఐఏఎస్, ఆ పిఎంఎఫ్ ఐఏఎస్, లేకపోతే లోటస్ అరైస్, జాగ్రఫీకి లోటస్ అరైస్, ఎన్వైర్మెంట్కి పిఎంఎఫ్ ఐఏఎస్, తోపు వెబ్సైట్స్. అరే ఫ్యాకల్టీస్ మేమెందుకు అవి చెప్తున్నామంటే అవి మీకు తెలుసుకోవాలి. మీకు అర్థమవుతుందా? మీరు నైట్ 10 o'clock మీరు చదవాలనుకుంటున్నారు, రివిజన్ చేద్దాం అనుకుంటున్నారు, నేను చెప్పింది మీకు అర్థం కాలేదు, అది అర్థం కాదు కూడా కొంతమందికి. అర్థమైందా? కొంతమందికి అర్థమవుతుంది, నేను కదా ఎవరైనా సరే. అలాగని మీరు మమ్మల్ని తప్పడం లేదు కదా. వీఆర్ హైలీ క్వాలిఫైడ్ అండ్ హైలీ ఎక్స్పీరియన్స్డ్ ర్యాంకర్స్ ఉన్నారు. ఐపీఎస్ వచ్చిన అతను ఒకరోజు నాకు మెసేజ్ పెట్టి, నేను 2017 మాదాపూర్ అనమాట, మాదాపూర్ ఐడియా ఉందా?
అక్కడ వీకెండ్ బ్యాచ్ క్యాండిడేట్ అంట అతను. హీస్ ఫ్రమ్ ఐటీ ఫీల్డ్. వీకెండ్‌లో ఏం చెప్తామండి సబ్జెక్ట్ వాళ్ళకి? ఓన్లీ వీకెండ్స్. అక్కడ చేసుకొని ఆయన ఐపీఎస్ వచ్చాక నాకు మెసేజ్ పెట్టి, సార్ మిమ్మల్ని కలవాలని చెప్పి, నేను యాక్చువల్‌గా డెమోకి పిలుద్దాం అనుకున్నా కానీ ఎందుకు అంత బిల్డప్ ఇవ్వటం, అర్థమైందా? అది అని చెప్పి నేను మరి ఎంకరేజ్ చేయలేదు. అప్పుడు ఐ ఫెల్ట్ హ్యాపీ. ఏమని? నేను తర్వాత స్టూడెంట్స్ ఉన్నారు, ఎంఆర్ఓస్ వాళ్ళు ఉన్నారు, ఎవ్వరు అసిస్టెన్స్ ఎక్కడ తీసుకోలేదు. ఓకే. అలాంటిది ఆయన ఫోన్ చేసేటప్పటికి ఐ గాట్ మై ఐడెంటిఫికేషన్. తాదాత్మీకరణం అంటాం. ఆ సాటిస్ఫికేషన్ ఎవ్వరికి రాదు. ఓన్లీ ఎవరికి వస్తుంది? టీచర్స్కి అండ్ పేరెంట్స్కి వస్తుంది. మిమ్మల్ని నమ్మిన మీ పేరెంట్స్కి వస్తుంది. ఇంకెవరికి రాదు. మీకు ఇంత డబ్బులు పెట్టి ఇంత పుషప్ చేస్తున్నారంటే అది ఎవరికి ఉన్నట్టు? మీరు సెల్ఫ్ ఎర్నర్సా? కాదు కదా. సెల్ఫ్ ఎంప్లాయీసా? ఎవరో ఒకరు ఉన్నారేమో. ఆయన ఎవరు? ఓకే. అదర్ దెన్ దట్ ఏంటి, మనకు ఫైనాన్షియల్గా ఎవరు పేరెంట్స్గా సపోర్ట్ చేస్తున్నారు? ఓకే. ఇక్కడ కష్టపడుతుంది ఎవరు? టీచర్స్ కష్టపడుతున్నాం, డబ్బులు తీసుకుంటున్నాం. మీరు పేమెంట్ చేస్తూ ఏం చేస్తున్నామండి? డబ్బులు తీసుకుంటున్నాం. దానికి మేము న్యాయం చేస్తున్నాం. మరి మీ పరంగా న్యాయం చేయడం అంటే ఏంటి? అండర్స్టాండింగ్ ద సబ్జెక్ట్, రెగ్యులర్ అటెండెన్స్ అండ్ దెన్ రివిజన్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నో డిస్ట్రాక్షన్, ఓన్లీ డెడికేషన్. డిస్ట్రాక్షన్ అనేది ఉండకూడదు. ఒక 1 year కష్టపడండి, 1.5 year, 2 years కష్టపడండి. ఆ లైఫ్ వేరమ్మా. నువ్వు ఒక ఐపీఎస్, ఒక ఐఏఎస్ అయ్యావు, ఒక ఐఆర్ఎస్ అయ్యావు అనుకో, నీ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్లో నువ్వు వెళ్తే నీకు ఒక గ్రీన్ ఇది స్టార్ట్ అయిపోతుంది. అంటే నువ్వు వెళ్తే ఆటోమేటిక్గా అది ఏంటి, అలారం మోగిపోతుంది. నీకు ఒక గ్రీన్ ఏముంటుంది, దాన్ని గ్రీన్ వే స్టార్ట్ అవుతుంది. వెన్ ఐ వాస్ ట్రావెలింగ్ విత్ మై ఫ్రెండ్, హిస్ మున్సిపల్ కమిషన్ ప్రమోటెడ్ ఫ్రమ్ Group 1 to కన్ఫర్డ్ ఐఏఎస్ స్టేటస్. ఒకసారి ఏదో పని మీద ఇద్దరు వెళ్తుంటే బౌండరీస్లోకి ఎంటర్ అయ్యాడు. ఆటోమేటిక్గా డ్రైవర్ అది వేసేసాడు, ఏది ఆ సైరన్. కంప్లీట్ ట్రాఫిక్ క్లియరెన్స్ ఉంది. అరే మినిస్టర్స్కి కూడా కొన్ని సందర్భాల్లో ఆపిపడేస్తారు. అలాంటిది ఒక బ్యూరోక్రాట్కి ఉంది. అర్థమవుతుందా? ఇలాంటివన్నీ కావాలి అంటే ఒక 2 years మీ ప్రెషియస్ టైం ఏంటి మీరు వదులుకోవాలి. దేని మీద పడాలి? అర్థమవుతుందా? దేని మీద పడాలి? ఒకటి ఉండాలి. ఒక డెడికేషన్, ఇంకో ఏంటి, నో డిస్ట్రాక్షన్. అర్థమవుతుందా? వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఇంకేంటమ్మా ఈ మధ్య వచ్చాయి, నేను చూస్తుంటా కదా ఖాళీ టైంలో ఆఫీస్ రూమ్లో, ఏంటది, ఇన్స్టాగ్రామ్లు, వాటికి దూరం ఉండాలి. అర్థమైందా? ఒక్కసారి చూడండి, ఒకసారి ట్రై చేయండి, మెల్లమెల్లగా ట్రై చేయండి. ఒకసారి ఒక అన్నౌన్ బిట్కి మీరు ఆన్సర్ చేశారంటే మీలో విల్ పవర్ పెరుగుతుంది. సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు ఎప్పుడైనా, కానీ డెడికేషన్ అనేది నేర్చుకోవడం కష్టం. వన్స్ మీరు నేర్చుకుంటే అది కంటిన్యూగా ఉంటే లైఫ్ అనేది ఎక్కడికి వెళ్తుందమ్మా. అర్థమవుతుందా? అంటే మనకు వెల్త్, మనకు ప్రాస్పరిటీ, మనకు స్టేటస్, మనకే కాదు మనల్ని నమ్ముకున్న పేరెంట్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఒక బంచ్ ఆఫ్, ఒక పూల్ ఆఫ్ సొసైటీ వచ్చేస్తుంది మీ అండర్లోకి. అర్థమైందా? అంత రావాలి అంటే మరి దానికి ఒకటి ఏం చేయాలి, మనం ఏం చేయాలండి? ఇప్పుడు మీరు ఎంత చిన్న ఏజ్లో 22, 23 years అంతేనా? 21 ఉంటుందేమో ఇంకా. ఎవరు జమునాకి నాకు తెలిసి 21, 22 ఉంటాయి మీ అందరికీ. ఎప్పటి వరకు ఉంది యూపీఎస్సీ అంటే మనకు సరే సార్ ఓసీ 32, ఓబీసీ 35, ఎస్సీ ఎస్టీ అన్లిమిటెడ్ 37, అది వేరు. ఎంత త్వరగా కొట్టాం అనేది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు స్మిత సబర్వాల్ ఉంది, రేపు సిఎస్ అయిపోతుంది ఆమె. సిఎస్ అయిపోయిన తర్వాత ఇంకా ఏంటి ఆమె పరిస్థితి? క్యాబినెట్ అక్కడికి వెళ్ళిపోతుంది. ఎక్కడికి? క్యాబినెట్ ర్యాంక్, క్యాబినెట్ సెక్రటరీ కూడా అయ్యే స్కోప్ ఉంది ఆమెకి. అర్థమైందా? తను ఎవరు మొన్న ఏపీకి ట్రాన్స్ఫర్ చేశారు, అమ్రపాలి. ఖచ్చితంగా క్యాబినెట్ సెక్రటరీ అవుతుంది ఆమె. ఎందుకంటే 22 yearsకి కొట్టేసింది. ఎంత ఎర్లీగా మీరు సర్వీస్లోకి వస్తే అంత ఏమవుతారు? ప్యారలల్ అమ్మ, ప్యారలల్. సీఎంకి మీరు ప్యారలల్. మీ నెట్వర్క్ ఏమవుతుంది? సీఎం తోటి ప్యారలల్. అసలు కలెక్టర్ అంటే ఏ డిపార్ట్మెంట్, ఎంత సీనియర్ అయినా, ఎంత ఎక్స్పర్ట్ అయినా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి చేయొచ్చు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి రావచ్చు. అర్థమవుతుందా? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి వెళ్ళొచ్చు. నిన్న హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి 28 or 30 years ఉంటాయి. ఆయన వస్తే 60 years ఉన్న హెచ్ఎంస్, 60 years ఉన్న డిఈఓ, 55 years ఉన్న డెప్యూటీ ఈఓ ఇలా నిలబడ్డారు. ఆయన మంచోడు స్టిల్. అంటే అలాగని ఇలా ఉండడానికి లేదు కదా. హీస్ బ్యూరోక్రాట్, హీస్ ఏంటి, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్. ఆ పోస్ట్ ఆయనకు ఆ రెస్పెక్ట్ ఇస్తుంది. వాటిని డ్రీమ్ చేయండి.
అబ్దుల్ కలాం చెప్పినట్టు ఏంటది ఏమన్నాడమ్మా? కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి, సంకనాకించండి కాదు. ఏం చేయండి? వాటిని సాకారం చేసుకోండి. గ్రేట్ పర్సనాలిటీ ఫ్రమ్ తమిళనాడు ల్యాండ్. ఎవరు? అబ్దుల్ కలాం. చూడండి ఏమి ఏమి ఎంత వ్యక్తి. అర్థమైందా? ఆయన చెప్పాడు అదే, ప్రతి దానికి సొల్యూషన్ ఉంది. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. మీరు అవ్వాలి అనే స్ట్రాంగ్ డిటర్మినేషన్ మీలో ఉంటే, మీరు డెడికేటెడ్గా ఉంటే, డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉంటే సబ్జెక్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుందమ్మా. అర్థమైందా? ఒక ఐక్యూ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏంటి, త్వరగా రావచ్చు. ఇఫ్ ఈజ్ ఫ్రమ్ ఐఐటి, ఆయన గిఫ్టెడ్ అనుకోండి, 1 yearలో కొట్టచ్చు. నువ్వు కామన్ కాలేజ్ నుంచి వచ్చావు, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అంత స్టెబిలిటీగా లేదు, నీకు 2 years పట్టచ్చు, 3 years పట్టచ్చు, 4 years పట్టచ్చు, వచ్చేస్తుంది. ఆ 2-3 yearsలో ఒక ర్యాంకర్, ఆయన 8th టైంలో వచ్చిందంట ఆయనకి యూపీఎస్సి. అర్థమైందా? ఎన్నో అటెంప్ట్లు వచ్చింది? 8th అటెంప్ట్. వదలలేదు. గజనీ మొహమ్మద్ లాగా ఏం చేశాడు? కంటిన్యూస్గా ఏంటి, దాడి. ఫర్ ఎవ్రీ అటెంప్ట్ ఆయనలో ఏమొస్తుంది, మెచ్యూరిటీ లెవెల్స్ ఏమవుతున్నాయి, ఇంక్రీజ్ అవుతున్నాయి. అర్థమైందా? ఇంకోసారి నా పేపర్ చూసి నాకు ఆ క్వశ్చన్ వచ్చిందంటే 1.5 hour క్లాస్ పీక్తాం మీకు ఈసారి. నా క్లాస్కి భయపడైనా మీరేంటి, డెడికేటెడ్గా ఉండండి. ఎగ్జామ్ ఉంది అని చెప్తే కనుక కొంచెం చూసుకొని రండి. రివిజన్ ఇంపార్టెంట్ అమ్మా. రేపు ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ మైండ్ సెట్ తోటి మనం రివిజన్ చేస్తే ఇంకొన్ని మార్క్స్ వస్తాయి.